హలో ఎవ్రీవన్, మీకైతే ఈరోజు ఒక చెట్టుకున్నటువంటి కాయలైతే చూపిస్తాను. అవి ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను మా మరదలు మా నాన్న అయితే రేషన్ షాప్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఈ చెట్టు కనిపించింది. చెట్టు నిండా కాయలు అయితే మంచి కలర్ఫుల్గా అయితే కనిపించాయి. ఇంకా నేనైతే ఆంటీని అడిగాను, ఆంటీ వీడియో తీసుకొచ్చానంటే వీడియో కదమ్మా కాయలు కోసుకెళ్ళు అనేసి అన్నారు. వద్దాంటీ, నాకు ఓన్లీ వీడియో కావాలన్నట్టు. లేదమ్మా కాయలు కోసుకో అనేసి ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా అయితే అనేసారు. ఇంకా కాయలు అయితే పచ్చిరొయ్యల్లోని అలాగే పప్పులోని వేసుకుంటారంట. ఇంకా పచ్చడి కూడా చేసుకుంటారంట. చూసారా, కాయలు పింక్ కలర్లో ఉన్నాయి, అలాగే చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఇంక ఈ కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి. నేనైతే ఒక కాయ కోసుకుని అయితే తినేసాను అక్కడే. ఇంకా చాలామంది ఒకవేళ ఏదన్నా చెట్టు చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటాము, లేదంటే ఏదన్నా కోసుకుంటాము అని అడిగితే చాలామంది అయితే ఒప్పుకోరు. అసలు ఆ చెట్టు మీద చెయ్యి కూడా వేయనివ్వరు. కానీ ఆంటీ అయితే అలా కాదు. ఇంకా మమ్మల్ని అయితే కాయలు ఇంటికి కోసుకొచ్చుకునే అంతవరకు కూడా అక్కడే ఉన్నారు ఆంటీ. ఇంకా ఆంటీ, శిరీష అలా కదమ్మా, కాయలు కోసుకెళ్ళు, పట్టుకెళ్ళు, నాకు చెట్టును ఉండడం కంటే ఎవరికైనా ఇవ్వడమే ఇష్టము అనేసి అన్నారు. ఇంకా మేమైతే కొన్ని కాయలు అయితే ఇంటికి కోసి తెచ్చుకున్నాము. ఇంకా ఎంతమంది ఇలా ఉంటారు చెప్పండి, అందరూ అలా ఉండరు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.